హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఈరోజు తమ్ముడు రాజేష్ మిమిక్రీ కొత్తగా నేర్చుకుంటున్నాడు. వరంగల్ దగ్గరలో ఉంటాడు. తనకి మిమిక్రీ కళలో పరిచయం ఉన్న వ్యక్తులు ఎవరు లేరు. నా వీడియోస్ చూసి యూట్యూబ్‌లో ఇన్‌స్పైర్ అయ్యి కొన్ని కొన్ని వాయిసెస్ నేర్చుకున్నాడు. నాకు మైక్ లేదని తెలుసుకొని, "అన్నా మీరు నా మైక్ వాడండి. నేను పెద్దగా వాడట్లేదని" చెప్పి నా దగ్గరికొచ్చి మైక్ ఇచ్చాడనమాట. ఆహ్, తమ్ముడైతే నాకు ఈ మైక్ వచ్చి ప్రజెంట్ చేశాడు. "అన్న నేను ఎలాగో వాడట్లేదు. నేను కూడా చాలా ఇంట్రెస్ట్‌గా చేయాలని చెప్పి తీసుకున్నాను. వాడట్లేదు. మీకన్నా యూజ్ అవుతుంది" అని చెప్పి రాజేష్ నా దగ్గరికొచ్చి మైక్ ఇచ్చిపోయాడు. "వద్దులే తమ్ముడు నేను తీసుకుంటాలే. ఓ 2 నెలల తర్వాత నేను తీసుకుంటాలే. పర్లేదులే నువ్వు వాడుకో" అంటే, "లేదులన్నా ఉంచన్నా. ఆహ్, నువ్వు యూజ్ చేసుకో. తీసుకున్నప్పుడు తీసుకుందువులే. నువ్వైతే ఇప్పుడు యూజ్ చేసుకో" అని అన్నాడు. సో, మైక్ పెట్టుకొని చూద్దాం. మైక్ పెట్టుకొని ఒకసారి టెస్ట్ చేద్దాం. తమ్ముడు ఎంతో అభిమానంగా ఇచ్చాడు. దీనివల్ల ఏంటంటే నా వెనకాల బ్యాక్‌గ్రౌండ్ డిస్టర్బెన్సెస్ లేకుండా ఉంటాయి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇంకొంచెం క్లారిటీగా ఉంటుంది నా వాయిస్. సో, తమ్ముడికి ఈ సందర్భంగా థాంక్స్ చెప్తూ, చిన్న వయసైనా సరే చాలా పెద్ద మనసుతో ఇచ్చాడు. మైక్ కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. పెద్ద విషయం కాదు. కొంచెం ఎప్పటికప్పుడు ఇదే అవుతుంది. ఈ నెలలో తీసుకుందాం, వచ్చే నెలలో తీసుకుందాం, వచ్చే నెలలో తీసుకుందాం అనిపిస్తుంది. చిన్న మైకే అయినా సరే మనకుండే పరిస్థితికి అలా అయిపోతుంది. ఈ టైంలో ఇది చాలా వాల్యూ అనిపించింది నాకైతే. నిజంగా థాంక్స్ రాజేష్. చూద్దాం ఒకసారి టెస్ట్ చేసి చూస్తాను. మైక్ ఎట్లా వస్తుందో. ఇప్పుడు రీసౌండ్ ఇప్పుడు రూమ్‌లో ఉన్నాను కాబట్టి మీకు క్లియర్‌గా వినిపిస్తుంది. బయట వాయిసెస్ కూడా వస్తాయి. ఇది పెట్టిన తర్వాత ఒకసారి చూద్దాం ఎట్లా వస్తుందో. ఇప్పుడైతే మైక్ పెట్టేశాను. పక్కనైతే సౌండ్స్ వినిపిస్తున్నాయి నాకైతే. మెట్రో వెళ్తుంది, హారన్ సౌండ్స్ అవన్నీ కూడా నాకైతే వినిపిస్తున్నాయి. మరి మీకెట్లా ఉందో, మనకెట్లా ఉందో అనేది వీడియో అయిన తర్వాత చూడాలి. నా వాయిసు మీ అందరికీ చాలా బాగా రీచ్ అవ్వాలని, ఇంకా మీరు క్లారిటీగా, క్వాలిటీతో నా మిమిక్రీ పెర్ఫార్మన్స్ కావచ్చు, నేను చెప్పేటువంటి టిప్స్ కావచ్చు, అవి మీకు యూజ్ అవ్వాలని, మీకు ఎంతో కొంత ఎంటర్‌టైన్‌మెంటు అవుతూ, అలాగే ఎంతో కొంత నేర్చుకునే వాళ్ళకి నేర్చుకునేటట్లుగా ఉండటానికి నా గొంతు సహాయపడుతుందని, ఈ మైక్ ద్వారా మీకు మరింత ఆహ్, దగ్గరగా మీకు క్లియర్‌గా వినిపిస్తుందని ఆశిస్తున్నాను. ఎనీవే ఆహ్, ఈరోజు రాజేష్ అలాగే కిరణ్ గారు ఇద్దరు మిమిక్రీ ఆర్టిస్టులు. రాజేష్ ఏమో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు. కిరణ్ గారేమో ఆల్రెడీ 20 ఇయర్స్ బ్యాకే మిమిక్రీ పెర్ఫార్మన్సెస్ చేసేసి ఆయన సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో కంటిన్యూ అవుతున్నారనమాట. మిమిక్రీ కళ పట్ల ఉన్న ఇంట్రెస్ట్‌తో ఇద్దరు ఈరోజు నా దగ్గరికొచ్చారు. లైవ్‌లో చాలా విషయాలు మాట్లాడుకున్నాం. కొన్ని రికార్డ్ చేసి చూపిచ్చాం మన హ్మ్, సబ్‌స్క్రైబర్స్‌కి. కొన్ని మేమే డిస్కషన్ చేసుకోవాల్సొచ్చింది. సో, ఎనీవే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే మిమిక్రీ కళాకారులు అందరూ కలిసికట్టుగా ఒక తాటిపైకొచ్చి అందరూ గూడా చక్కగా ప్లస్‌లు, మైనస్‌లు చర్చించుకొని అల్టిమేట్‌గా మిమిక్రీ ఆర్ట్ ఫార్మ్ అనే దాన్ని మంచిగా ముందుకు తీసుకెళ్ళాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకైతే ముందు వీటన్నిటికంటే ఆత్మ సంతృప్తి అనేది చాలా ముఖ్యం. మనం ఉన్న ఫీల్డ్‌లో మనకి తోటి కళాకారులతో, అలాగే అభిమానులతో పంచుకుంటాం. ఈ ఆనందాన్ని పంచుకోవడం ఇవన్నీ గూడా చాలా బావుంటుంది. సో, ఇప్పుడు క్లారిటీగా, క్వాలిటీగా వస్తుందని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏ వాయిస్ చేసినా గూడా మీకింకా బ్యాక్‌గ్రౌండ్ డిస్టర్బెన్సెస్ అనేవి ఉండవని అనుకుంటున్నాను. ఇన్నాళ్ళు నేను బేస్ వాయిస్ ఉంది గదా అని బేస్ వాయిస్‌తో మేనేజ్ చేసుకుంటూ వచ్చా. ఫోన్ అక్కడ ఎక్కడో అంత దూరంలో ఉంటే గట్టిగా మాట్లాడాల్సొస్తది. ఇప్పుడు మామూలుగా దూరం వెళ్ళిపోయినా ఇప్పుడు ఎలా ఉన్నా పర్వాలేదు. ఎంత దూరం ఉన్నా సరే ఆహ్, ఇక్కడ నేను ఎక్కడి నుంచైనా సరే నేను మాట్లాడతాను. మీకు వినిపిస్తుంది. మీకు అర్థమవుతుంది. ఈ క్వాలిటీ అనేది మీకు అందుతుంది. సో, ఆహ్, చాలా చాలా థాంక్ యూ రాజేష్. ఆహ్, ఈరోజు ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్. ఇట్లా అంటే మనం ఏది గూడా దాచుకోకూడదు. మంచి విషయాన్ని 10 మందికి చెప్పాలి. సో, ఆ మనస్తత్వం నాకుంది కాబట్టి కృతజ్ఞతగా ఈ వీడియో చేస్తున్నాను. రాజేష్ థాంక్ యూ సో మచ్ అమ్మా.